ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 4వ అధ్యాయంలో 36వ శ్లోకంలో భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు. ఆయన ఆశ్రయించినటువంటి వ్యక్తి ఎంత దోషి అయినా వాడిని నేను తప్పకుండా రక్షించి తీరుతా. ఎట్లా? వాడికి జ్ఞానమనే ఒక సాధనాన్ని ఇస్తా. తద్వారా వాడు దాంట్లోంచి బయటపడగలుగుతాడు. మనిషికి ఉండేటటువంటి పాపాలు 1, 2 కాదు, ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా ఒక పెద్ద ప్రవాహం లాంటివి, ఒక పెద్ద సముద్రం లాంటివి అన్నమాట. సముద్రంలో రకరకాలుగా ఉంటాయి కదా. సముద్రంలో పెద్ద పెద్ద అలలు ఉంటాయి, తరంగాలు ఉంటాయి, సుడిగుండాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అలాంటి వాటిని కూడా దాటగలిగే శక్తి ఉండే ఒక పడవ ఉన్నట్టయితే దాంట్లోంచి వాడు ఎక్కడో ఒక తీరానికి చేరగలగచ్చు. నేనిచ్చే జ్ఞానం అట్లాంటి ఒక శక్తివంతమైనటువంటి పడవగా వాడికి ఏర్పడుతుంది. 15వ అధ్యాయంలో దీన్నే ఆయన మరొకసారి నిర్ధారణ చేస్తూ చెప్పిన ఒక శ్లోకం ఉంది. మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ. నేను జ్ఞానాన్ని ఇస్తా, మరపునిస్తా, స్మరణనిస్తా, అన్నీ లోపలుండి ఇచ్చేవాడిని నేనే అని చెప్పాడు ఆయన. లోపలుండి ఇచ్చేవాడు ఆయన. ఆయన ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని మనం అడ్డకుండా ఉంటే చాలు. భగవంతుడికి కావలసింది నువ్వేదో చేయడం కాదు. ఆయన తనంతట తాను రక్షిస్తాను అన్నప్పుడు, తాను రక్షించే ఒక ప్రయత్నం చేసేటప్పుడు నువ్వు అడ్డకుండా ఉండుట. ఆయనకు కావాల్సింది ఇది. అప్రతిషేధము అని అంటారు దీన్ని. రామాయణంలో ఒక సన్నివేశం ఉంది. రావణాసురుడు చనిపోయిన తర్వాత విభీషణ్ణి పిలిచి రాముడు, ఇప్పుడు ఇతనికి దహన సంస్కారం చేయబోయ్ అని అంటాడు ఆయన. అంటే నేను చెయ్యనంటాడు ఆయన. ఎందుకని అంటే, ఏనాడు నిన్ను నేను ఆశ్రయించానో ఆనాడే వీడితో ఉండేటువంటి సంబంధాన్ని నేను వదిలేశానయా. ఎప్పుడైతే సభా మధ్యంలో నన్ను ఇతను అవమానించాడు, అప్పుడే నలుగురితో పాటు నేను ఒకసారి ఆకాశానికి చేరిపోయి నీ దగ్గరికి వచ్చి చేరాను కదా. అప్పుడే వీడితో ఉండే సంబంధాన్ని నేను పూర్తిగా తెంపేసుకున్నా. అంటే నిజమేనాయా, నువ్వు అతనితో సంబంధం లేదు? అవును, లేదు కనుక నేను చెయ్యను. ఇప్పుడు మళ్ళీ నేను అతనికి దహన సంస్కారం చేయాలంటే వాడి సంబంధాన్ని మళ్ళీ నేను నా మీద ఆరోపించుకోవాల్సి వస్తుంది. నాకు అది ఇష్టం లేదన్నాడు ఆయన. అంటే రాముడు చెప్పాడు, ఎవడి నుంచైనా అసలు ఏమిటి మనం కోరుకునేది? ఎవడి నుంచైనా మనం చేసేదేదో దాన్ని వాడు అంగీకరించక వాడేం కొత్తగా చేసుకోక్కర్లే. చిన్న పిల్లవాళ్ళకి, చిన్న శిశువులకి వాళ్ళేం కోరరు. వాళ్ళకి ఏది అవసరమో అది వాళ్ళ తల్లిదండ్రులే చేసి పెడతారు. వాడికి ఏది తినాలి, ఏది కట్టుకోవాలి, ఎలా పెరగాలి, ఎలా నడవాలి, ఎలా చేయాలి వాళ్ళేం అడగరే. వీళ్ళు చేసేదాన్ని వాళ్ళు అడ్డకుండా ఉంటే చాలు. రావణాసురుడు కూడా మంచి చేయాలని మనం అనుకున్నాం. ఇప్పుడు నీకు మంచి చేయాలి అనుకున్నావు, నువ్వు వచ్చావు, ఆశ్రయించావు. నువ్వు నా సోదరుల్లో ఒకడివయ్యావు. నువ్వు నాకు అంతకుముందు 3 సోదరులు, నీతో కలిసి 4 సోదరులు అయ్యారు నాకు. ఇప్పుడు నువ్వు నా సోదరుడు అయ్యావంటే నీ వాళ్ళు కూడా నా సోదరులు అన్నమాటే కదా. ఇప్పుడు నీవాడు అనుకున్నటువంటి కుంభకర్ణుడు నా సోదరుడే, రావణుడు నా సోదరుడే అయ్యాడు. ఆయన వాళ్ళకు కూడా బాగు చెయ్యాలి అనే నా కోరిక. కానీ దురదృష్టం వాళ్ళు ఒప్పుకునే దశలో లేరు. ఒకసారి యుద్ధానికి వచ్చాడు,
చేతిలో ఉండేవన్నీ మొత్తం పోగొట్టుకున్నాడు. సరే, అప్పుడైనా పోనీ నేను చేసే రక్షణని అంగీకరించగలిగినట్టయితే తప్పకుండా వాడిని అంగీకరించి ఉండేవాడిని. కానీ తగుదునమ్మా అని మళ్ళీ వెనక్కిపోయాడు, మళ్ళీ యుద్ధానికి తిరిగి వచ్చాడు. రెండవసారి మళ్ళీ వదిలిపెట్టా, మళ్ళీ అదే పని చేశాడు ఆయన. సరే, ఇంకా గత్యంతరం లేక ఏ లోపలి పొరల్లో కూడా అనుకూల భావన అనేది ఇక లేదు అని నిర్ధారణ అయిన తర్వాత మరి బాధపడుతూనే అతన్ని తొలగించాల్సి వచ్చింది అని చెప్పాడు. అంగీకరించినట్లయితే మనం చేసేటటువంటి సంరక్షణని మనం తప్పకుండా వాడిని అంగీకరించి ఉండేవాళ్ళం. మనకు కావలసింది వాడి నుంచి ఏమక్కర్లే, వాడు మన దగ్గరికి అప్లికేషన్ పెట్టక్కర్లేదు, వాడు మన దగ్గరికి వచ్చి మరొకటి ఏదో చేయాల్సిన అవసరం లేదు. మనం చేసేది వాడు అంగీకరించగలిగితే చాలు. దీన్ని ఏమంటారు? దీన్ని అడ్డుట, ప్రతిషేధము, అడ్డకుండుట, అప్రతిషేధము. రాముడు ఒక మాట అన్నాడు అప్పుడు, విభీషణ, వాడు మనకి శత్రువు అని కదా నువ్వు అనుకుంటున్నావు, వాడు మనకి వైరి అంటే మనకి ప్రత్యర్థి, మనకి శత్రువు అని అనుకుంటున్నాను. వైరం పెంచుకున్నాడు మనతోటి అని అంటున్నావు. దట్స్ ఓకే. కానీ వైరం అనేది ఎంతవరకు ఉంటుందయ్యా? మరణాంతాని వైరాణి. పోయేంతవరకే వైరాలు, పోయేంతవరకే ప్రేమలు కూడా. పోయిన తర్వాత ప్రేమ ఉండదు, వైరము అక్కర్లేదు. ఎందుకని? మనం చూసేటటువంటి వ్యక్తి రెండు, ఒకటి దేహం, రెండు జీవుడు. మనకి దేహంతో వైరమా, జీవుడితో వైరమా? రెండు కలిసి ఉన్నప్పుడు మనకి వైరం ఏర్పడింది. కానీ ఇప్పుడు రెండు విడిపోయాయి. రెంట్లో దీనికి జ్ఞానం లేదు, వాడికి దేహం లేదు. జీవుడికి దేహం అనేది లేదు కదా. దేహప్రయుక్తంగా వచ్చేటటువంటి బాంధవ్యాలో లేకపోతే వైరాలో ఇవి ఇప్పుడు ఆ జీవుడికి అనేది ఏమి ఉండదు. ఎందుకంటే జీవుడు వీటికన్నిటికంటే అతీతుడు. అది రావణాసురుడిలో ఉన్న జీవుడైనా అంతే, ఓ కోతిలో ఉన్న జీవుడైనా అంతే, లేదు మరొక దోమలో ఈగలో ఉండే జీవుడైనా అంతే. జీవుడితోటి ఎవడికి వైరములు ఉండవు. జీవుడు నిర్లిప్తుడు, జీవుడు వీటికి అతీతుడు, బంధములకి అతీతుడు జీవుడు. కనుక వాటితోటి ఏం లేవు. పోనీ దేహంతో పెట్టుకుందామా, దేహం వల్ల కదా ఉండి వచ్చింది అని అంటే, ఈ దేహమా పంచభూతాల కలయిక. ఇప్పుడు ఆ పంచభూతాలు పోవాల్సింది దేనికది? పంచభూతాల్లో దేంతో వైరం పెట్టుకుంటాను? మట్టితో పెట్టుకుంటావా, నీళ్ళతో వైరం పెట్టుకుంటావా, నిప్పుతో వైరం పెట్టుకుంటావా, గాలితో పెట్టుకుంటావా, ఆకాశంతో పెట్టుకుంటావా? ఇప్పుడు 5 కలిసి ఉన్నాయి ఇక్కడ, ఇప్పుడు 5 విడిపోతాయి. కనుక దేంతో మనకి వైరం? ఇప్పుడు మనం నడుస్తుంటే బురదలు ఇచ్చి ఇంత పడింది మీద, అది పక్కన ఏదో కారు ఎడుతుంది అనుకోండి, ఆ పక్కన ఏదో మనం నడుస్తున్నాం అనుకోండి, ఆ కారు సర్రమని వెళ్ళిపోగానే దాంట్లో వచ్చి లేచిన బురద వచ్చి మొహం నిండా పడింది. బురద మీద కోపడతావా నువ్వు? కారు వెళ్ళిపోయింది ఆల్రెడీ, దాని మీద కోప్పడే ప్రయోజనం ఉంది? దాని అది పోయి మట్టి మీద మనం కోప్పడం, మట్టితో మనం దెబ్బలాడడం, శుభ్రం కడుక్కుంటాం అంతే మన దాన్ని మనం పోయి. వాన పడుతోంది, ఒళ్ళుని తడిపేస్తోంది, వాన మీద కోపడతావా? అది లేకుండా ఎక్కడ ఉంటుందో దాన్ని వెతుక్కుంటూ నువ్వు పోతావు తప్ప, అది నువ్వు తడపకుండా ఎట్లా ఉండాలో దానికి నువ్వు మార్గాన్ని ఆలోచించుకుంటావు తప్ప, నువ్వు వాన మీద కోపడవే, వానతో వైరం పెట్టుకోవే. గాలితో పెట్టుకుంటావు పోనీ? నో. పంచభూతాలతో దేనితోటి మనకి వైరం లేదు, జీవుడితో అసలే లేదు. కనుక ఇవి రెండు కలిసి ఉండే టైంలో ఆ రెంటి కలయిక వల్ల ఏర్పడ్డ భూతముగా వాడు మనతో వైరం పెట్టుకున్నాడు. వాడు పెట్టుకున్నాడు వైరం, ఆ జీవుడు. ఇప్పుడు ఆ జీవుడు దాంట్లో నుంచి బయటకు వచ్చాడు, వాడు దాన్ని వాడిపోయాడు, దాన్ని ఇవి పోతాయి. వైరం ఇప్పుడు దేనితోటి మనకి లేదు. మరణాంతాని వైరాణి. కానీ ఇదివరకు ఇప్పుడు కూడా మనం కోరుకునేది ఒకటే, వాడికి మంచి జరగాలి. కానీ మనం మంచి చేస్తామంటే ఇప్పటిదాకా వాడు ఒప్పుకోలే. సీతమ్మ చెప్పింది అక్కడ, ఒరే మిత్రం ఔపయికం కర్తం
రాముడితో ఫ్రెండ్షిప్ అయినా చేసుకోరా నాయన, బాగుపడతావు నువ్వు. అనవసరంగా నువ్వు ఘోరమైనటువంటి మరణాన్ని పొందాల్సి వస్తుంది. లేకపోతే వధంచ అనిచ్చత ఘోరం త్వయాసౌ రఘునందన మిత్రం ఔపయికం కర్తుం. ఘోరమైనటువంటి చావు రాకుండా ఉండాలని అనుకున్నప్పటికీ కూడా రాముడితో మైత్రి సలుపు. ప్రత్యేక షేక్ హ్యాండ్ ఇచ్చి ఫ్రెండ్షిప్ చేయవయా. కోతిగాడు చేశాడు, బాగుపడ్డాడు, నువ్వు చేస్తే ఇంకా బాగుపడతావు. కానీ వినలే. మంచి చేద్దాం అని సీతమ్మ చెప్పింది, వినలే. నువ్వు చెప్పావు, వినలే. నేను చెప్పా, వినలే. మా ఆంజనేయుడు చెప్పాడు, అంగదుడు చెప్పాడు, వినలే. ఎవడు చెప్పినా వినే రకం కాకపాయే. సో వాడిలో వినేటటువంటి స్వభావం లేదు, అడ్డే స్వభావమే ఉంది, ప్రతిషేధమే ఉన్నది. ఇప్పుడు మనం చేసేది అగ్ని సంస్కారం. అగ్ని సంస్కారం చేస్తే ఏమవుతుంది? ఆ లోపల వాడు ఉండేటప్పుడు చేసినటువంటి రకరకాల దోషాల యొక్క వాసనలు ఉంటాయి, అవి వివిధ స్థాయిలలో జాగ్రత్తగా ఉంటాయి. శరీరంలో ఉంటాయి, ఇంద్రియాల్లో ఉంటాయి, మనస్సులో ఉంటాయి, జ్ఞానంలో ఉంటాయి, అనేక స్థానాల్లో ఉంటాయి. సరే, వాడు జ్ఞానం తీసుకుని వాడు వెళ్ళిపోయాడు, మనస్సుని ఇంద్రియాలు తీసుకుని వాడు వెళ్ళిపోయాడు. కానీ శరీరగతంగా ఉండేటటువంటి ఆ శరీరంతో చేసిన కర్మల వాసనలు ఉన్నాయి, అవి శరీరాన్ని పట్టుకుని ఉంటాయి. ఇవి ఇక్కడ పట్టుకుని ఉన్నప్పుడు ఈ జీవుడు ఎక్కడికో పోయినప్పటికీ కూడా వీటి ఇంపాక్ట్ వాడి మీద పడుతూ ఉంటుంది, వీటి ప్రభావం వాడి మీద పడుతూ ఉంటుంది. వాడిపై మంచి పని చేద్దామని అనుకున్నా ఇక్కడ ఉండేటటువంటి దుర్వాసనలు వాడి మీద ప్రభావం చూపిస్తాయి. దుర్వాసన అంటే దుర్వాసనలు, మంచి వాసన అంటే మంచి వాసనలు. ఆ జీవుడికి దేవుడైతే దీన్ని ధరించి కొంతకాలం ఉన్నాడో వాడి మీద వీటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. చూడండి, ఎక్కడో మనం ఒక ఫోన్ని మనం వేస్తే ఎక్కడి నుంచి ఇంకోటి రింగ్ చేస్తే అది ఎక్కడున్నా దాని సిగ్నల్స్ అందుకుని అది మోగుతూ ఉంటుంది కదా. చంద్రుడి మీదకి మన వాళ్ళు చంద్రయాన్ పంపించారు, ఇక్కడ కూర్చుని వీళ్ళు చేసే అక్కడ అది రిసీవ్ చేసుకుంటుంది కదా, అక్కడి నుంచి అదేదో పంపించే వీడియో రిసీవ్ చేసుకుంటున్నాడు కదా కింద కూర్చుని భూమి మీద గ్రౌండ్ కంట్రోల్లో. అలాగా ఈ శరీరాల్లో ఉండేటటువంటి కర్మ వాసనలు ఎక్కడికో పోయి ఏదో దేహంలో ఏదో రకంగా ఉండేటువంటి జీవుడి మీద కూడా తమ ప్రభావాన్ని చూపించగలుగుతాయి. అంచేత అవి లేకుండా చేయాలి అని అంటే దేహానికి దహన సంస్కారం చేయాలి. అందుకు మన వైదికుల్లో దేహానికి దహన సంస్కారం పెట్టారు. కాల్చి పారేస్తే దాని మీద ఉండేవన్నీ కూడా మొత్తం పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పుడు మనం చేయగలిగిన ఉపకారం వాడికి అది. దేహాన్ని వదిలిపెట్టి వాడు అలాగే వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళిన తర్వాత కూడా ఈ దేహపు వాసనలు వాడి మీద ప్రభావాన్ని చూపించి వాడికి కష్టాలు కలిగించకుండా ఉండాలి అనేది ప్రేమ కలిగితే మనం చేయాల్సిన పని. అంటే వీడికి దహన సంస్కారం చేయాలి. చేయి. నిర్వృత్తం నా ప్రయోజనం. మనకు కావాల్సింది ఏదో అది ఇప్పుడు లభించింది. మనకు కావాల్సింది వాడు అడ్డకుండడం, అది ఎదురుగా మనకు లభించలేదు కనుక మనం చేద్దామని మనసులో కోరుకున్నా మనం ఏం చేయలేకపోయాం. అట్లీస్ట్ ఇప్పుడైతే వాడు అడ్డాడు కదా. ఇప్పుడు పడున్న శవం మనం వెళ్ళి దహన సంస్కారం చేస్తామంటే నన్ను ముట్టుకోకు, నా దగ్గరికి రాకు అని అంది కదా. ఇప్పుడు అది చాలంతే, ఇప్పుడు చేయండి. ఇప్పుడు దహన సంస్కారం చేయవా? పాప అప్పటికి కూడా విభీషణుడికి మనసు అంగీకరించలేదు. క్రియతామస్య సంస్కార, చేవయ్యైతే సంస్కారము అన్నాడు ఆయన. అప్పటికి అన్నట్టుగా మొహం పెట్టి ఉంటాడు ఆయన. మాట అయితే మాట్లాడలేదు, నోరెత్తితే వెళ్ళి భయం ఏం చేస్తాడు. నోరెత్తలేదు కానీ చేయను అన్నట్టుగా కూర్చున్నాడు ఆయన. మమాప్యేష యథా తవ, ఇతడు నీకెంతో నాకు అంతే. ఈనాడైతే నువ్వు నా సోదరుడు అయ్యావో ఆయన నా సోదరుడు అయ్యాడు కనుక ఒక సోదరుడు చేయకపోతే ఇంకో సోదరుడు చేస్తాడు, నువ్వు చేయకపోతే నేను చేస్తా అని దహన సంస్కారం పాపం ఈయనే చేయడానికి సిద్ధపడ్డాడు. ఇంకా అక్కడికి అయ్యో బాగుండదని అనుకున్నాడు ఏమిటో, లేదు నేనే చేస్తానులే అని పాపం సిద్ధపడ్డాడు. దహన సంస్కారం చేశాడు, విభీషణుడి ద్వారా చేయించాడు ఆయన. భగవంతుడికి కావాల్సింది ఒకటే, అడ్డకుండుట. ఆయన ప్రయోజనం వాడేదో చేయడం కాదు, తను చేసేటువంటి ఉపకారాన్ని వాడు స్వీకరించగలుగుట. ఇలా భగవంతుడు చేస్తాడు మనకి, మన లోపల ఉంటాడు ఆయన.
మనకి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన. అయితే ఆ జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి తను నేరుగా ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఎవరి ద్వారానైనా ఇప్పించవచ్చును, ఏదైనా చేయొచ్చు ఆయన. అంగీకరించగలగాలి మనం, అంతే మనం చేయవలసిన. అడ్డకుండా ఉండాలి. అది కూడా ఆయనే చేయొచ్చు కదండి లోపల నుంచి అంటే, అది కూడా ఆయనే చేయొచ్చు. కానీ మరి నీకెందుకు జ్ఞానం ఇచ్చినందుకు? నీకు జ్ఞానం ఇచ్చాడు కదా, ఇచ్చిన దానికి ఏదో ప్రయోజనం నువ్వు కూడా ఏదో ధరించాలి కదా. నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకోవడం కోసం నీకు అవకాశం ఇస్తాడు ఆయన. ఉపయోగించుకోకపోతే నష్టపోయేది ఆయన కాదు, మనమే. దేవతలు ఎప్పుడు కూడా మనుషుల్లాగా నేరుగా రక్షించరు అనేది ఒక నియమం ఉంది. ఎవరి ద్వారానే చెప్పించి వాళ్ళ ద్వారా చేయిస్తారు. ఒకసారి ఒక ఆయన ఒక నదీ తీరంలో ప్రయాణం చేస్తున్నట్టండి. చేస్తుంటే వాడు, అది వానాకాలం కాబోలు లేదా ఒక ఆ కాలంలో కురిసినటువంటి ఒక పెద్ద వాన ఏదో జరిగింది. అమాంతం నది పొంగడం ప్రారంభించింది. వీడితో పాటు ఇంకా కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు అక్కడ, ఇటు అటు. వాళ్ళంతా చెప్పారట, ఒరే నది వస్తుందిరా, ఇక్కడి నుంచి మనం పారిపోదామని. వీడు పరమ భక్త శిఖామణి అని అనుకుంటున్నాడు తను. అంచేత వీడన్నట్ట, లేదు నేను దేవుడిని పూర్తిగా నమ్మిన వాడిని, నా సంగతి ఏదో దేవుడే చూసుకుంటాడు, ఆయనే నన్ను రక్షించుకుంటాడు, నేను నా ప్రయత్నం ఏం చేయకూడదు. ఒరే కాదురా, మునిగిపోతావరా, ప్రవాహం వస్తుంది, బాగా పెద్ద ప్రవాహం, కొండల మీద కూడా పెద్ద వాన వస్తుంది, ఇంకా పెరుగుతుంది కనుక నీకు ఇది ఉపద్రవకరం, కమాన్. నాకు నిజంగా దేవుడి మీద విశ్వాసం ఉంది కనుక దేవుడే నన్ను రక్షిస్తాడు తప్ప నేను ఇంకొకళ్ళు ఎవరిది ఈ మాట నేను వినను అన్నట్టుగా పాపం ఆ వ్యక్తి చెప్పేటండి. నీళ్ళు పెరుగుతున్నాయి క్రమంగా కాళ్ళ దగ్గర దాకా వచ్చాయి, మోకాళ్ళ దాకా వచ్చాయి, తోడల దాకా వచ్చాయి. వీడు బయటికి రావట్లేదు. సరే, ఇంతలో ఎవరో కొంతమంది ఒక పడ వేసుకుని ఆ దారమట పెడుతూ, ఒరే మునిగిపోతావురా, నీళ్లు పైకి పెరిగిపోతున్నాయి, ఈ పడవలో ఎక్కువ, మేము తీసుకుపోతాం, అవతల గట్టుకు చేరుస్తాం, రా. నేను ఇతరుల మీద ఆధారపడను, ఒక్క దేవుడి మీదే ఆధారపడతాను. నన్ను దేవుడే రక్షించవలను, ఇతరుల యొక్క రక్షణలో నేను ఉండను. అన్య శేషత్వం నాకు పనికిరాదు. వీడు సంప్రదాయం చదువుకున్నాడు. వీడు అన్యశేషత్వం ఒకటి ఉందండి, ఇతరులకు చెంది ఉండుట, అట్లాంటిది నాకు లేదు. నేను భగవంతుడికి మాత్రమే చెందినవాడను కనుక ఆయనే నన్ను రక్షించాలి. పరిపూర్ణమైన విశ్వాసము నాకున్నది. ఏం చేస్తారు పాపం వాళ్ళు? మిగతా ఉండేటువంటి వాళ్ళని తీసుకుని వాళ్ళైతే బయటికి పోవాలి కదా ప్రవాహంలోంచి. కనుక వాళ్ళ మిగతా జనాలు దాంట్లో వేసుకుని వాళ్ళ దారిని వారు వెళ్ళిపోయారు. మరి కాసేపటికి ఒక స్టీమర్ వచ్చిందండి. ఎందుకంటే ఇంకా నీళ్ళు పెరుగుతున్నాయి. మామూలు పడవలైతే డ్రైవింగ్ కూడా కష్టం అవుతుంది, తెడ్లు వేయడం కూడా కష్టం అవుతుంది. అంచేత ఒక పెద్ద స్టీమర్ వచ్చింది, మిషన్ బోట్ అనమాట. అరే బాబు ఎక్కరా నాయనా, ఎక్కరా, మునిగిపోతావురా, దాదా. నేను భగవంతుడిని నమ్ముకున్నవాడిని, నన్ను భగవంతుడు రక్షించవాలను. నీళ్ళు ఇంకా పెరిగిపోతున్నాయండి, పైకి వచ్చేస్తున్నాయి. ఇంకా వీడు కూడా నేల మీద నిలబడ లేని దశ వచ్చేస్తుంది. వీడు తేలిపోతున్నాడు, ఏదో కష్టపడి నడుస్తున్నాడు తప్ప తేలిపోతున్నాడు. ఇంతలో హెలికాప్టర్ వచ్చిందండి. ఇంకా చివరి లాస్ట్ ఎఫర్ట్ అనమాట. ఎవడైనా ఇంకా అక్కడక్కడ ఉంటే వాడిని కాస్త తీసుకువెళ్ళిపోదామని హెలికాప్టర్ వచ్చి, రే రా, కమాన్, చెయ్యి అందివ్వరా, నిన్ను పైకి లేపుతాం, దీంట్లో తీసుకెళ్ళిపోతాం, అవతల గట్లో బారేస్తాం, కబగబా రా. నేను భగవంతుడిని నమ్ముకున్నవాడిని, నన్ను భగవంతుడే రక్షించవలను. నేను మిగతా వాళ్ళెవరిని నేను విశ్వసించాను, ఆయన మీద నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉన్నది. సరే, ఇంకొంచెం ప్రవాహం వచ్చింది, వాడు కాస్త దాంట్లో కొట్టుకుపోయాడు, ప్రాణం పోయింది. యమదూతలు వచ్చారు, వీడిని రౌరవాది నరకాలకి తీసుకెళ్ళి దింపారండి. అక్కడ చూశాడు బోర్డు, మామూలు నరకాలు, కొంచెం సీనియర్ నరకాలు, ఆ పైన ఇంకా టాప్ మోస్ట్ నరకాలు, అక్కడ తీసుకెళ్ళి డ్రాప్ చేశారు వీడిని. అక్కడ యమధర్మరాజు గారిని చూశాను. వీడు, నేను ఇంత భక్తుణ్ణి, నేను ఎవడి మీద ఆధారపడకుండా భగవంతుడు మీదే ఆధారపడ్డవాడిని, నన్ను యమలోకానికి నువ్వు తీసుకొచ్చారు అని. ఎవరై, నువ్వు పరమనాస్తికుడు, నువ్వు భక్తుడిని నువ్వు భ్రమపడుతున్నావు రా పిచ్చివాడా. లేదండి, నేను నిజంగా అసలు ఎవరిని నేను నమ్మలేదండి, నేను భగవంతుడినే నమ్ముకున్నాను, ఆయనే రక్షిస్తాడని
నేను అందరినీ కూడా నేను దూరంగా తరిమి పారవేశానని ఎవ్వడిని యాక్సెప్ట్ చేయలేదు. అదేరా నువ్వు చేసిన పైత్యం పని. భగవంతుడు నీ కోసమని మొట్టమొదటి పాపం 2 ఫ్రెండ్స్ని పంపించి త్వరగా రారా అని చెప్పించాడు. వెళ్ళా. పడవ పంపించాడు పాపం, తానే స్వయంగా నీ కోసమని బయటకు రావాలని. దూరంగా దాన్ని తిరస్కరించి వారేశావు. మరపడవ పంపించాడు నీ కోసమని. నువ్వు ఎట్లాగైనా బయటకు వస్తావు, పాపం నిన్ను రక్షించాలి అని వచ్చారు. వాడు అడిగారు, కాదని అన్నావు. చివరికి నీకోసం హెలికాప్టర్ కూడా పంపించాడా భగవంతుడే. హెలికాప్టర్ని కూడా పాపం నీ కోసం తీసుకొచ్చాడు. అలాగే నేను బయటికి తీసుకొద్దాం, నువ్వు ఇంత భక్తుల్లా పోసి పెడుతున్నావు కదా అని. కానీ నువ్వు అది కూడా తిరస్కరించావు. కారణం, భగవంతుడు అంటే నువ్వు అనుకున్నావు, ఇలాగా ఇంత అవేవో పట్టుకోవాలి, ఇంత కదా కళ్ళు ఉండాలి, అంతంత ఒళ్ళు ఉండాలి, ఇంత రూపం ఉండాలి, పట్టు పంచెలు ఉండాలి, ఇంకోటేదో వడ్డాణాలు ఉండాలి, మెడంద మాలలు ఉండాలి. భగవంతుడు అంటే ఇలా అనుకున్నావు నువ్వు. ప్రతి అణువులో భగవంతుడు ఉంటాడు. ఎక్కడి నుంచైనా ఆయన నీ కోసం ఉపకారం చేయగలుగుతాడు, ఎక్కడి నుంచైనా నేను కాపాడగలుగుతాడు. ఎవరి ద్వారానైనా తను నీకు కావాల్సిన హితాన్ని చెప్పించగలుగుతాడు. ఇది భగవంతుడు చేసే పని. భగవంతుడు నీకోసం అట్లానే చేశాడు. కానీ నీకు ఆ నమ్మకం ఏదిరా నాయన? భగవంతుడు నీకోసం 4 సార్లు 4 రకాల మనుషుల్ని పాపం తనే వెతుకోలేక తనే ఆ రూపంలో వచ్చావు. నిన్ను ఉద్ధరిద్దామని అనుకుంటే తిరస్కరించావు, ప్రతిషేధమును చూపించావు. నీలో ఉండాల్సింది సరే, ఆ వచ్చిన వాడు ఎవడొస్తే వాడు పాపం వాడి రక్షణను నువ్వు అంగీకరించి నువ్వు బయటికి వెళ్ళాల్సింది. వెళ్ళాక అప్పుడు నీ భక్తి ఏదో చూపించాల్సింది అక్కడ. అది లేకుండా నువ్వు వాడిని తిరస్కరించినందుకు భగవంతుడిని తిరస్కరించావు. చివరికి నీకు ఇదిగో యమలోకం గతి నీకోసం పెట్టా, కొత్తగా తెప్పించి ఈ మధ్యన మోడర్న్ కట్ చేసే స్లైసెస్ చేసేటటువంటి మిషన్ ఈ మధ్యనే చెప్పించానికి జర్మనీ నుంచి. అక్కడికి అట్లా తోసేసాడు దాంట్లోకి వాడిని. సో భగవంతుడు మన కోసం జ్ఞానం అనేటటువంటి మంచి పడవని తానిస్తాడు. ఎవరి ద్వారానైనా ఆ రకంగా మనకి జ్ఞానాన్ని కలిగిస్తాడు. కానీ మనం చేయవలసింది దాన్ని స్వీకరించి ఆశ్రయించి మనం బాగుపడ్డాం. మనం చేసేటటువంటి ప్రతి పనిని కూడా, అన్ని పనులు, ఇది ఏదైనా లేదు, నువ్వు తినడమైనా, కూర్చోవడమైనా, పడుకోవడమైనా, చదవడమైనా, ఆడటమైనా, పాడటమైనా, లేదు నువ్వు వ్యాపారం చేయడం, వ్యవసాయం, ఏ పని చేసినా భగవత్ సేవగా భావించి దాన్ని యజ్ఞముగా కనుక నువ్వు చేసుకోగలిగితే నువ్వు తరిస్తావు. నీతో నీ చుట్టూ సమాజం తరిస్తుంది, నీ బంధువులందరూ తరిస్తారు. అది నీకు క్షేమం, మిగతా వారికి క్షేమంకరం సుమా. ఇది నీ చేసే పని వెనక ఉండే జ్ఞానం యొక్క గొప్పతనం. జ్ఞానస్య మాహాత్మ్యం చతుర్థాధ్యాయ ఉచ్యతే అని ఆ జ్ఞానానికి ఉండేటటువంటి వైభవాన్ని గురించి భగవంతుడు అర్జునుడికి వివరిస్తాడు 36వ శ్లోకంలో. దాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు సాగుతాం. జై శ్రీమన్నారాయణ.